హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ఎన్ఎన్ఎంఎస్ ఎగ్జామ్స్ దృష్టిలో ఉంచుకుని శాట్ లో భాగంగా మ్యాథ్స్ లోని ఇంపార్టెంట్ చాప్టర్స్ ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఫస్ట్ పార్ట్ లో భాగంగా ఆల్రెడీ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అనే చాప్టర్ లోని కాన్సెప్ట్ ని, అట్లాగే ఆ చాప్టర్ నుండి ప్రీవియస్ ఎన్ఎన్ఎంఎస్ ఎగ్జామ్స్ లో అడిగిన బిట్స్ ని డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే ఆ వీడియో లింక్ ని పైన కార్డ్స్ లోని అట్లాగే కింద డిస్క్రిప్షన్ లోని ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ చాప్టర్ అయిన మెన్సురేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ ఎన్ఎన్ఎంఎస్ అనమాట. ఎందుకంటే 2017 ఎన్ఎన్ఎంఎస్ ఎగ్జామ్ లో ఈ మెన్సురేషన్ అనే చాప్టర్ నుంచి నియర్లీ 6 బిట్స్ రావడం జరిగింది. అంటే మ్యాథ్స్ నుంచి వచ్చే 20 బిట్స్ లో కూడా 6 బిట్స్ ఈ ఒక్క చాప్టర్ నుంచే రావడం జరిగింది. కాబట్టి ఇది కూడా మనకి ఎన్ఎన్ఎంఎస్ దృష్టిలో ఉంచుకుంటే చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మనం ఈ చాప్టర్ లోని కాన్సెప్ట్ ని అట్లాగే కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ని డిస్కస్ చేద్దాం. చివరిలో ప్రీవియస్ ఎగ్జామ్స్ లో అడిగిన బిట్స్ ని డిస్కస్ చేద్దాం. ఓకే, మనకి మెన్సురేషన్ అంటే సాధారణంగా పెరిమీటర్స్, ఏరియాస్ ఉంటాయి కదా. ఓకే, మనకి ఫస్ట్ ఫార్ములాస్ వచ్చి ఉండాలి బాగా. మనకి ట్రయాంగిల్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అట్లాగే క్వాడ్రిలేటరల్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వాటి యొక్క అట్లాగే సర్కిల్స్, వీటి యొక్క ఫార్ములాస్ తెలిసినట్లయితే మనం ఈ చాప్టర్ నుంచి వచ్చిన ఏ ప్రాబ్లం అయినా సరే చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఓకే, ఫస్ట్ ఫార్ములాస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ట్రయాంగిల్. మనకి ట్రయాంగిల్స్ ని 2 వేస్ లో క్లాసిఫై చేస్తూ ఉంటాం. ఏంటంటే అకార్డింగ్ టు యాంగిల్స్ అండ్ అకార్డింగ్ టు సైడ్స్. మనం సైడ్స్ ని బేస్ చేసుకున్నట్లయితే మనకి ట్రయాంగిల్స్ ఆర్ 3 టైప్స్. దే ఆర్ ఫస్ట్ వన్ ఈజ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ and the second one is isosceles triangle. Third one is scalene triangle. These are the different types of triangles according to sides. అంటే sides ని బేస్ చేసుకుని మన ట్రయాంగిల్స్ ని 3 ways లో క్లాసిఫై చేస్తాం. ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఇక్కడ ఆల్ ద 3 sides are equal in length. అంటే ఒక ట్రయాంగిల్ లో 3 సైడ్స్ యొక్క మెజర్మెంట్స్ ఈక్వల్ గా ఉన్నాయంటే, అంటే వాటి యొక్క లెన్స్ ఈక్వల్ గా ఉన్నట్లయితే దాన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. ఏవైనా 2 సైడ్స్ ఈక్వల్ గా ఉన్నట్లయితే దాన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం. ఏ 2 సైడ్స్ కూడా ఈక్వల్ గా లేనట్లయితే, అంటే 3 కూడా డిఫరెంట్ గా ఉన్నట్లయితే దాన్ని మనం స్కేలెన్ ట్రయాంగిల్ అంటాం. ఓకే, మనం వీటిలో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా గురించి చెప్పుకున్నట్లయితే, అంటే ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మనకి ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఒకవేళ ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్ ని ఏ యూనిట్స్ అనుకుంటే, స్మాల్ ఏ యూనిట్స్ అనుకున్నట్లయితే దాని యొక్క ఏరియా ఫార్ములా √3/4 ఏ స్క్వేర్. స్క్వేర్ యూనిట్స్ అన్నమాట. √3/4 ఏ స్క్వేర్. ఇక్కడ ఏ ఈజ్ ద సైడ్ ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్ గా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా మిగిలిన ట్రయాంగిల్ యొక్క ఏరియాస్ మనకు బేస్, హైట్ తెలిసినట్లయితే మనకి ఫార్ములా ఏంటంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు ½ BH. అంటే మనం ఈ ఫార్ములా అప్లై చేయాలంటే ఆ ట్రయాంగిల్ యొక్క బేసు అండ్ హైట్ తెలియాలి. అంటే బేసు, హైట్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉండాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఇలా ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ABC అనేది ట్రయాంగిల్ అయినట్లయితే ఇది BC ని బేస్ గా తీసుకున్నప్పుడు మనం ఆపోజిట్ వెర్టెక్స్ నుంచి బేస్ కి డ్రా చేసిన పర్పెండిక్యులర్ లైన్ ని హైట్ గా తీసుకుంటాం అన్నమాట. అంటే మనం దేన్నైతే బేస్ గా తీసుకున్నామో దానికి హైట్ అనేది పర్పెండిక్యులర్ గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ మనకి స్కేలెన్ ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, స్కేలెన్ ట్రయాంగిల్ అంటే ఎనీ 2 సైడ్స్, అంటే ఏ 2 సైడ్స్ తీసుకున్నా సరే సేమ్ ఉండవు, అంటే 3 కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కేలెన్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి అనుకున్నట్లయితే దీని యొక్క ఏరియా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. దిస్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ స్కేలెన్ ట్రయాంగిల్. హియర్ ఏ, బి, సి ఆర్ lengths of the sides of the triangle. Here S is
ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ అవుతుంది కదా, దాంట్లో హాఫ్ ని మనం ఎస్ గా అంటే హాఫ్ పెరిమీటర్ గా చెప్పుకోవచ్చు అనమాట. ఎస్ అంటే అంటే మనం ఈ ఫార్ములా అప్లై చేయాలంటే వీ హ్యావ్ టు ఫైండ్ ఎస్ ఫస్ట్. అంటే ఫస్ట్ మనం ఎస్ అని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మాత్రమే ఈ ఫార్ములాని అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ట్రయాంగిల్ యొక్క లెన్స్ ఆఫ్ ద సైడ్స్ ఇలా ఉన్నాయి, 3 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్ అండ్ 5 సెంటీమీటర్స్. ఇక్కడ ఏ 2 సైడ్స్ కూడా ఈక్వల్ గా లేవు కదా, అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. కాబట్టి ఇది ఒక స్క్వేలెంట్ ట్రయాంగిల్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు దీని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనకి ఇది ఏ ఈక్వల్ టు 3 అని, బి ఈక్వల్ టు 4 అంటే సి ఈక్వల్ టు 5 అనుకున్నట్లయితే ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఎస్. ఎస్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 కదా, అంటే 3 ప్లస్ 4 ప్లస్ 5 బై 2 ఈక్వల్ టు 12 బై 2 ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. ఓకే, ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డెల్టా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఫార్ములా ఇది కదా, ఎస్ ప్లస్ మనం ఏ రాయొచ్చు 6 ఇంటూ ఎస్ మైనస్ ఏ అంటే 6 మైనస్ 3 ఇంటూ 6 minus 4 into 6 minus 5. This equal to square root of 6 into 6 minus 3 is 3. 6 minus 4 is 2. 6 minus 5 is 1. మనకి అన్ని మల్టిప్లై చేసినట్లయితే 6 3s are 18, 18 2s are 36, 36 1s are 36. మనకి 36 కి స్క్వేర్ రూట్ ఎంత? 6 కదా, అంటే స్క్వేర్ సెంటీమీటర్స్. అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ 6 స్క్వేర్ సెంటీమీటర్స్. మనం ఇట్లా అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, దీస్ ఆర్ ద ఫార్ములా టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్. అట్లాగే మనకి అకార్డింగ్ టు యాంగిల్స్ తీసుకున్నట్లయితే మనకి ట్రయాంగిల్స్ ఆర్ 3 టైప్స్. వాట్ ఆర్ దే? ఎక్యూట్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ అబ్ట్యూజ్ ట్రయాంగిల్. acute, right angle and obtuse. ఓకే, మనకి acute triangle అంటే ఆల్ యాంగిల్స్ ఆర్ acute. అంటే ఒక ట్రయాంగిల్ లో అన్ని యాంగిల్స్ కూడా acute యాంగిల్స్ అయినట్లయితే, అంటే ఆల్ యాంగిల్స్ ఆర్ లెస్ దెన్ 90 degrees ఉన్నట్లయితే దాన్ని మనం acute ట్రయాంగిల్ అంటాం. అలాగే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏదైనా ఒక ట్రయాంగిల్ లో వన్ ఆఫ్ ద యాంగిల్ ఈజ్ 90 degrees, అంటే ఒక యాంగిల్ 90 degrees అయితే దాన్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఒక ట్రయాంగిల్ లో మోర్ దెన్ 1 రైట్ యాంగిల్స్ ఉండవు కదా, ఎందుకంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ 180 degrees. ఒక ట్రయాంగిల్ లో 3 యాంగిల్స్ ని యాడ్ చేస్తే మనకి 180 degrees రావాలి. 2 రైట్ యాంగిల్స్ ఉన్నట్లయితే 90 ప్లస్ 90 180, థర్డ్ యాంగిల్ ఉండే అవకాశం లేదు. కాబట్టి మనకి ఒక ట్రయాంగిల్ లో మాక్సిమం ఒకే ఒక రైట్ యాంగిల్ ఉంటుందన్నమాట. అట్లాగే అబ్ట్యూజ్ ట్రయాంగిల్ అంటే ఏదైనా ఒక ట్రయాంగిల్ లో ఒక యాంగిల్ అబ్ట్యూజ్ యాంగిల్ అయితే, అంటే గ్రేటర్ దాన్ 90 degrees ఉంటే, ఒక యాంగిల్ 90 degrees కంటే ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని అబ్ట్యూజ్ ట్రయాంగిల్ అంటాం. ఓకే, ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఒక థీరం గుర్తుకొస్తుంది. ఏంటంటే అది పైథాగరస్ థీరం. అంటే స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ లో కూడా మనం ఈ పైథాగరస్ థీరం గురించి మాట్లాడుకుంటాం. అంటే అసలు పైథాగరస్ థీరం ఏం చెప్తుందంటే, అసలు పైథాగరస్ థీరం ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కే అప్లికబుల్ అవుతుంది. ఏదైనా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నా సరే ఈ పైథాగరస్ థీరం అప్లికబుల్ అవుతుంది, అంటే పాటిస్తుంది అనమాట. అసలు హైపోటెన్యూస్ అంటే ఏంటి? ఈ హైపోటెన్యూస్ అనే పదాన్ని మనం ఒక్క రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లోనే ఉపయోగిస్తూ ఉంటాం. మనకి ఏ సైడ్ అయితే రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉంటుందో దాన్ని మనం హైపోటెన్యూస్ అంటాం. అంటే ఇక్కడ ఏసీ ఈజ్ ద హైపోటెన్యూస్. అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు అదర్ 2 సైడ్స్ ఏమున్నాయి? ఏబి అండ్ బిసి. అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ అవుతుంది అనమాట. ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏవైనా 3 నెంబర్స్ మనకి ఈ పైథాగరస్ థీరం ని సాటిస్ఫై చేసినట్లయితే వాటిని మనం పైథాగరియన్ ట్రిప్లెట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 4 5 తీసుకున్నాను. ఓకే, వీటిని స్క్వేర్స్ చేసాం ఈ 3ని. అంటే 3 3s are 9, 4 4s are 16, 5 5s are
25. ఈ స్మాలర్ నెంబర్స్ 2 యాడ్ చేసినట్టయితే లార్జర్ నెంబర్ వస్తుంది కదా. 9 + 16 is 25. అంటే ఇది పైథాగరస్ థియరం ని సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి ఈ నెంబర్స్ ని దీస్ ఆర్ కాల్డ్ పైథాగరన్ ట్రిప్లెట్ అని అంటూ ఉంటాం అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఇది బేస్ అవుతుంది, అప్పుడు హైట్ అవుతుంది. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, బేస్ హైట్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉండాలి. నెక్స్ట్ మనకి రిలేషన్ బిట్వీన్ యాంగిల్స్ అండ్ సైడ్స్, ఇది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్కేల్ అండ్ ట్రయాంగిల్ తీసుకున్నాం, సైడ్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి యాంగిల్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ఒక ఎక్యూట్ ట్రయాంగిల్ తీసుకున్నాం, లేకపోతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం, అందులో యాంగిల్స్ ఇలా ఉన్నాయి, 30 degrees, 60 degrees, 90 degrees. అంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుందాం. ఇప్పుడు యాంగిల్స్ కి రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 30:60:90 అన్నిట్లో 10 టేబుల్ పోతుంది కదా, 0 0 0. అలాగే అంటే 3:6:9 వచ్చింది. 3 టేబుల్ 1 టైం, 2 టైం, 3 టైం. అంటే ఇక్కడ మనకి యాంగిల్స్ ఏ రేషియోలో ఉన్నాయి, 1:2:3 రేషియోలో ఉన్నాయి. అప్పుడు వీటికి ఆపోజిట్ గా ఉండే సైడ్స్ ఏ రేషియోలో ఉంటాయంటే 1:√3:2. చాలా ఇంపార్టెంట్ బిట్ అన్నమాట. ఇంతకు ముందు మనకి ఎన్ఎంఎస్ ఎగ్జామ్స్ లో కూడా అడిగిన బిట్ ఇది. అంటే ఏదైనా ఒక ట్రయాంగిల్ లో యాంగిల్స్ 1:2:3 రేషియోలో ఉన్నట్లయితే వాటికి ఆపోజిట్ గా ఉండే సైడ్స్ 1:√3:2 రేషియోలో ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనకి 1 అనేది దేనిది, స్మాలర్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉండే సైడ్ అంటే ఇది. అలాగే 2 అనేది దేనిది, 60 కదా, దీనికి ఆపోజిట్ గా ఉండే సైడ్ ఏంటి ఇది, అంటే ఇది √3. అట్లాగే నెక్స్ట్ ఈ 3 అనేది 90 కి సంబంధించింది కదా, ఈ 2 అనేది అంటే ఇది. అంటే వాటికి సైడ్స్ రేషియో ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈ రేషియో వస్తుంది అనమాట. అట్లాగే ఒకవేళ మనకి యాంగిల్స్ 1:1:2 రేషియోలో ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ట్రయాంగిల్ లో 3 యాంగిల్స్ ఇలా ఉన్నాయి, 45 degrees, 45 degrees అండ్ 90 degrees. ఇది 1:1:2 రేషియోలో ఉన్నట్లే కదా. అప్పుడు వీటికి ఆపోజిట్ గా ఉండే సైడ్స్ ఎలా ఉంటాయంటే 1:1:2 రేషియోలో ఉంటాయి అన్నమాట. మనం యాంగిల్స్ ఇలా ఉంటే దాన్ని ఏమంటామంటే ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, లేకపోతే రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్. అంటే ఇక్కడ 2 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, అట్లాగే ఒక యాంగిల్ 90 degrees అవుతుంది. ఒక యాంగిల్ 90 degrees ఉంటే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. మనకి 2 సైడ్స్ ఈక్వల్ గా ఉంటే దాన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం. కాబట్టి దాన్ని ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గా పిలుస్తాం అన్నమాట. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. ఒకవేళ 3 యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటే, అంటే ఈక్విలాటరల్ ట్రయాంగిల్ లో 3 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి 3 యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. అంటే యాంగిల్స్ ఏ రేషియోలో ఉంటాయి, 1:1:1 రేషియోలో ఉంటాయి. అప్పుడు వాటికి ఆపోజిట్ ఉండే సైడ్స్ కూడా సేమ్ రేషియోలో ఉంటాయి. ఇవి 3 కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. నెక్స్ట్ క్వాడ్రిలాటరల్స్. మనకి క్వాడ్రిలాటరల్స్ లో 5 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా. ఒకసారి క్వాడ్రిలాటరల్స్ యొక్క ఏరియా గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, మనకి ఫస్ట్ వన్ ఈజ్ parallelogram. ఓకే, మనకి ఏ క్వాడ్రిలాటరల్ ని మనం parallelogram అంటాం, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గాను మరియు ప్యారలల్ గాను ఉంటే దాన్ని మనం parallelogram అంటాం. మనం సాధారణంగా ఇట్లా డ్రా చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ABCD అనేది ఒక parallelogram అయితే దీంట్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, అట్లాగే ప్యారలల్ గా కూడా ఉంటాయి. అంటే ఈ 2 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, అట్లాగే ప్యారలల్ గా కూడా ఉంటాయి. దిస్ ఈజ్ ద parallelogram. మనం దీని యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏబిని బేస్ గా తీసుకున్నట్లయితే హెచ్ అనేది ఈ ప్యారలల్ లైన్స్ కి మధ్య ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది అనుకుందాం. అప్పుడు ఏరియా ఆఫ్ parallelogram ఈక్వల్ టు
బిహెచ్ అంటే బేస్ ఇంటూ హైట్ అన్నమాట. అంటే ఈ బేస్ హైట్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉండాలి. అంటే ఏబి అనేది బేస్ అయితే మనకి ఈ ప్యారలల్ లైన్స్ కి మధ్యలో ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ని మనం హైట్ గా తీసుకుంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ రెక్టాంగిల్. ఓకే, మనం సాధారణంగా ప్యారలలోగ్రామ్ లో ఏదైనా ఒక యాంగిల్ 90 degrees అయితే దాన్ని మనం రెక్టాంగిల్ గా చెప్తాం. అంటే ప్యారలలోగ్రామ్ లో ఎలాగో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గాను ప్యారల్ గాను ఉంటాయి కదా, రెక్టాంగిల్ లో కూడా ఈక్వల్ గాను ప్యారల్ గా ఉంటాయి. కాకపోతే దీంట్లో ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఈచ్ వన్ ఈజ్ 90 degrees. అంటే మనకి ప్యారలలోగ్రామ్ లో ఏదైనా ఒక యాంగిల్ 90 degrees అయితే అది ఆటోమేటిక్ గా రెక్టాంగిల్ అవుతుంది అనమాట. అంటే ఈ రెక్టాంగిల్ కి ప్యారలలోగ్రామ్ కున్న అన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అడిషనల్ గా ఏముంటుందంటే ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ గా ఉంటాయి అండ్ ఈచ్ వన్ ఈజ్ 90 degrees. ఇక్కడ మనకి డయాగోనల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. ప్యారలలోగ్రామ్ లో డయాగోనల్స్ అన్ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట. ఓకే, మనకి సాధారణంగా క్వాడ్రిలేటరల్ యొక్క పెరిమీటర్ ని ఎలా చెప్పుకుంటాం? సమ్ ఆఫ్ ద సైడ్స్ గా చెప్పుకుంటాం. అంటే ఆల్ ద సైడ్స్ ని యాడ్ చేసేసినట్లయితే మనకి పెరిమీటర్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ వస్తుంది. మనకి రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ ఫార్ములా ఏంటంటే 2 into L plus B. Here L is length and B is breadth. ఇక్కడ మనకి 2 L's ఉంటాయి, 2 breadths ఉంటాయి. ఇంకా 2 into L plus B అవుతుంది అనమాట. ఇంకా ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈస్ LB. అంటే మనకి ఇది లెంత్ తీసుకున్నట్లయితే ఇది బ్రెడ్త్. ఇక్కడ హెచ్ అనుకున్నాం కదా డిస్టెన్స్ ని, ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది ఎలాగో మనకి 90 degrees ఉంటుంది కదా. అంటే ఈ ఏబి బిసి అనేది మనకి ఒకదానికొకటి పర్పెండిక్యులర్ లైన్స్ కాబట్టి అవి రెండింటిని ఒకదాన్ని బ్రెడ్త్ గా తీసుకుంటే ఒకదాన్ని లెంత్ గా తీసుకోవచ్చు. అంటే హైట్ ఇక్కడ బ్రెడ్త్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ బిహెచ్ అయితే ఇక్కడ ఎల్బి అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ట్రెపీజియం. మనకి ట్రెపీజియం అంటే ఏంటంటాం? వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారల్ గా ఉన్నట్లయితే, ఇక్కడ ప్యారలలోగ్రామ్ అంటే 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారల్ గా ఉంటాయి. కానీ ట్రెపీజియం లో ఓన్లీ 1 pair ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారల్ గా ఉంటే దాన్ని మనం ట్రెపీజియం అంటాం అనమాట. ఒకవేళ ఇక్కడ ఏబిసిడి అనేది ఒక ట్రెపీజియం అయినట్లయితే, ఇవి రెండు మనకి ప్యారల్ లైన్స్ అయినట్లయితే వాటి యొక్క మెజర్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి యొక్క మెజర్మెంట్ ఏ, సిడి యొక్క మెజర్మెంట్ బి, మరియు వీటికి మధ్యలో ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది హెచ్ అయినట్లయితే ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఏ ఈక్వల్ టు హాఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి ఆర్ హాఫ్ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్ అని కూడా రాస్తూ ఉంటారు కొందరు. ఇట్లా ఇక్కడ మనకి ఏపీ అనేది ఏంటి? లెన్స్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్. హెచ్ ఈజ్ డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ సైడ్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ రాంబస్. మనకి ఏదైనా ఒక ప్యారలలోగ్రామ్ లో ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నట్లయితే అది రాంబస్ అవుతుంది. ఆపోజిట్ సైడ్స్ ఎలాగో ఈక్వల్ గా ఉంటాయి. ఈ ఎడ్జసెంట్ సైడ్స్ కూడా ఈక్వల్ అయినట్లయితే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అయిపోతాయి మనకి. అంటే మనం సాధారణంగా రాంబస్ ని ఇట్లా డ్రా చేస్తాం కదా, ఇందులో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అప్పుడు దీని యొక్క ఏరియా ఫార్ములా ఏంటంటే ఏరియా ఆఫ్ రాంబస్ ఈక్వల్ టు half d1 d2. Here d1 d2 are lengths of the diagonals. అంటే ఇక్కడ a కి c కి మధ్య ఉన్న డిస్టెన్స్ d1 అనుకున్నట్లయితే, అలాగే b కి d కి మధ్య ఉన్న డిస్టెన్స్ d2 అవుతుంది అనమాట. దీన్ని మనం ఎలా రాయొచ్చు? హాఫ్ ఇంటూ ఏసీ ఇంటూ బిడి ఇట్లా కూడా రాయొచ్చు కదా. ఇవి రెండు మనకి డయాగోనల్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ స్క్వేర్. మనకి ఏదైనా ఒక రాంబస్ లో ఒక యాంగిల్ 90 degrees అయితే అది స్క్వేర్ గా మారుతుంది అనమాట. అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అట్ ద సేమ్ టైం ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఈచ్ వన్ ఈజ్ 90 degrees. ఓకే, మనకి దీని యొక్క సైడ్ ఎస్ అనుకున్నట్లయితే పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈక్వల్ టు 4s. ఒకవేళ ఏ అనుకుంటే 4a యూనిట్స్ అవుతుంది అనమాట.
ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్. ఒకవేళ ఏ అనుకుంటే ఏ స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ స్క్వేర్ యూనిట్స్ అవుతుంది అన్నమాట. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలాటరల్స్ అండ్ దేర్ ఏరియాస్ అండ్ పెరిమీటర్స్. నెక్స్ట్ వన్ ఈస్ సర్కిల్. ఓకే, మనకి సర్కిల్ యొక్క సెంటర్ నుంచి సర్క్యూమ్ఫరెన్స్ కి ఉన్న డిస్టెన్స్ రేడియస్ అంటాం కదా. ఓకే, ఈ రేడియస్ ని బేస్ చేసుకుని మనం ఇక్కడ సర్కిల్ యొక్క పెరిమీటర్ ని మనం సర్క్యూమ్ఫరెన్స్ గా చెప్పుకుంటాం. ఓకే, సర్క్యూమ్ఫరెన్స్ ఆఫ్ సర్కిల్ అంటే దీన్నే మనం పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్ గా చెప్పొచ్చు అనమాట. 2πr. ఇక్కడ పై ఈజ్ ఏ కాన్స్టెంట్. మనం పై వాల్యూని జనరల్ గా ఎలా తీసుకుంటాం? 22/7 ఆర్ 3.14 గా తీసుకుని మనం ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద సర్కిల్. πr². ఈ ఫార్ములాస్ ని యూజ్ చేసి మనం ఏరియా ఆఫ్ సర్కిల్ అండ్ సర్క్యూమ్ఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ సెమీ సర్కిల్. సెమీ సర్కిల్ మీన్స్ మనం ఒక సర్కిల్ లో డయామీటర్ ఆ సర్కిల్ 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది కదా, అందులో ఒక పార్ట్ ని మనం సెమీ సర్కిల్ గా చెప్పుకుంటాం. ఇది సెంటర్ అనుకున్నట్లయితే ఇది డయామీటర్ అవుతుంది కదా. ఓకే, అప్పుడు ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఈక్వల్ టు, అంటే మనకి సర్కిల్ లో హాఫ్ అంటున్నాం కదా, సెమీ సర్కిల్ అంటే ఏరియాలో హాఫ్ చేస్తాం. అంటే πr² ని హాఫ్ చేస్తే πr²/2 అవుతుంది. మరి దీని పెరిమీటర్ ఏమవుతుంది? దీని ఇక్కడ మనం సర్క్యూఫరెన్స్ అనుకుంటా పెరిమీటర్ అంటాం. ఎందుకంటే ఒక ఆర్క్ అండ్ ఒక లైన్ సెగ్మెంట్ తో ఫామ్ అవుతుంది కాబట్టి మనకి ఇది ఓన్లీ ఇదంతా కూడా ఒక కర్వ్డ్ లైన్, అందువల్ల మనం సర్క్యూఫరెన్స్ అంటున్నాం. ఇక్కడ మనకి ఒక ఆర్క్ అండ్ ఒక సైడ్ అంటే లైన్ సెగ్మెంట్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ కాబట్టి ఇది ఓకే, దీన్ని పెరిమీటర్ గా చెప్తాం. పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఇది సర్క్యూఫరెన్స్ లో హాఫ్ ఉంటుంది కదా, అంటే మనకి సర్క్యూఫరెన్స్ ఎంత? 2πr. అందులో హాఫ్ ఎంత అవుతుంది? πr అవుతుంది. నెక్స్ట్ మనకి ఇది డయామీటర్. డయామీటర్ ఎలా ఉంటుంది? రేడియస్ కి డబుల్ ఉంటుంది, అంటే 2r గా చెప్పొచ్చు కదా, 2r. అంటే దీంట్లో మనం r ను కామన్ తీసినట్లయితే r ఇంటూ π+2 గా చెప్పుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్ గా చెప్పుకుంటాం. నెక్స్ట్ రింగ్. మనం రింగ్ డెఫినేషన్ ఎలా చెప్పుకుంటాం అంటే ఏరియా బిట్వీన్ ద 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్. కాన్సెంట్రిక్ సర్కిల్స్ మీన్స్ 2 సర్కిల్స్ యొక్క సెంటర్ ఒకే చోట ఉన్నట్లయితే, ఇక్కడ మనకి ఒక స్మాలర్ సర్కిల్ ఒక లార్జర్ సర్కిల్ ఉంది కదా, రెండిటి యొక్క సెంటర్ ఒకే పాయింట్ దగ్గర ఉన్నట్లయితే దే ఆర్ కాల్డ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. మనకి ఈ లార్జర్ సర్కిల్ యొక్క రేడియస్ ని క్యాపిటల్ R తోటి, స్మాలర్ సర్కిల్ యొక్క రేడియస్ ని స్మాల్ r తోటి రిప్రజెంట్ చేసినట్లయితే ఏరియా ఆఫ్ ద రింగ్ ఫార్ములా ఏమవుతుందంటే π ఇంటూ క్యాపిటల్ R² మైనస్ స్మాల్ r². దీన్ని మనం ఇలా కూడా ఉపయోగిస్తూ ఉంటాం, అంటే π ఇంటూ క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r ఇంటూ క్యాపిటల్ R మైనస్ స్మాల్ r. ఎందుకంటే ఇది a² మైనస్ b² ఫార్ములా ఉంది కదా, a² మైనస్ b² ఫార్ములా ఏంటి? a ప్లస్ b ఇంటూ a మైనస్ b. కాబట్టి r ప్లస్ r ఇంటూ r మైనస్ r గా మనం రాసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ద రింగ్. మనం దీన్ని చాలా ఇంపార్టెంట్ ఫార్ములా గా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఏరియా ఆఫ్ సర్క్యులర్ పాత్ ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఈ ఫార్ములాని యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ సెక్టర్. అసలు సెక్టర్ అంటే ఏంటి?
ఏదైనా ఒక సర్కిల్లో ఒక ఆర్క్ అంటే సర్కంఫరెన్స్ లో ఏవైనా 2 పాయింట్స్ మధ్యలో ఉన్న భాగాన్ని మనం ఆర్క్ అంటాం కదా. ఈ ఆర్క్ యొక్క ఎండ్ పాయింట్స్ నుంచి మనం 2 రేడియస్లు డ్రా చేయొచ్చు కదా. ఈ మధ్యలో ఉన్న భాగాన్ని మనం సెక్టర్ గా డిఫైన్ చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఏరియా బిట్వీన్ ద ఆర్క్ అండ్ రేడియై డ్రాన్ ఫ్రమ్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద ఆర్క్. అంటే ఆర్క్ యొక్క ఎండ్ పాయింట్స్ నుంచి డ్రా చేసిన రేడియై మరియు ఆర్క్ మధ్యలో ఉన్న భాగాన్ని మనం సెక్టర్ గా చెప్పుకోవచ్చు. ఈ సెక్టర్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అంటే ఏరియా ఆఫ్ సెక్టర్ ఈక్వల్ టు మనం ఏం చెప్పొచ్చు, x/360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఇక్కడ x మీన్స్ x డిగ్రీస్ అని కూడా అంటాం. ఇక్కడ యాంగిల్ ఎట్ ద సెంటర్ ఆఫ్ సెక్టర్ అంటే ఒక సెక్టర్ లో సెంటర్ దగ్గర ఉన్న యాంగిల్ ని మనం x గా రిప్రజెంట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, మనకి ఆర్ ఎలాగో తెలుసు, రేడియస్ ఆఫ్ ద సర్కిల్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద ఆర్క్ అంటే ఒక సెక్టర్ యొక్క లెంత్ ఆఫ్ ద ఆర్క్ అంటే ఏబి యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా లెంత్ ఆఫ్ ద ఆర్క్ x/360 into 2 pi r. This is the length of the arc and this is the area of the sector. ఒకవేళ మనకి రేడియస్ లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఇచ్చినప్పుడు సెక్టర్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే LR/2. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం సెక్టర్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలంటే మనకి లెంత్ ఆఫ్ ద ఆర్క్ తెలియాలి, రేడియస్ తెలియాలి. అప్పుడు సింపుల్ గా ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మనకి రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అంటే సెక్టర్ యొక్క రేడియస్ అండ్ యాంగిల్ ఎట్ ద సెంటర్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, వీటిని అప్లై చేస్తూ మనం ప్రాబ్లమ్స్ ని ఎట్లా అడగడానికి అవకాశం ఉంది అంటే బిట్స్ ని ఎలా అడగడానికి అవకాశం ఉందో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ ఎన్ఎన్ఎస్ఏ ఎగ్జామ్ లో చాలా ఎక్కువగా ఇలా డయాగ్రామ్స్ ఇచ్చి ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ అడుగుతున్నాడు అనమాట. అంటే ఈ డయాగ్రామ్ లో షేడ్ చేసిన రీజియన్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఇంతకు ముందు డిస్కస్ చేసిన ఫార్ములాస్ ని అప్లై చేస్తూ ఈ షేడెడ్ రీజియన్ యొక్క ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ డయాగ్రామ్ లో మనకి ఇక్కడ ఒకదాని లోపల ఒకటి ఉన్న 2 రెక్టాంగిల్స్ ఉన్నాయి. అయితే అందులో కొంత భాగాన్ని షేడ్ చేయడం జరిగింది. ఆ షేడ్ చేసిన రీజియన్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ షేడ్ చేసిన రీజియన్ మనకి ఎలా ఉందంటే ట్రిపీజియం షేప్ లో ఉంది కదా. మనకి ట్రిపీజియం ఫార్ములా ఏం చెప్పుకున్నాం, ఆఫ్ h ఇంటూ a ప్లస్ b. ఇక్కడ a b అనేవి లెన్స్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్ అండ్ h ఈజ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ఒకసారి మనం ఈ డయాగ్రామ్ ని అబ్జర్వ్ చేసినట్లయితే లెన్స్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్ 28, 20 అవుతుంది. ఇక డిస్టెన్స్ కావాలి మనకి. ఒకసారి ఈ సైడ్ మనకి 24 సెంటీమీటర్స్, ఇది 16 సెంటీమీటర్స్. 24 మైనస్ 16 మనకి 8 అవుతుంది. అంటే ఆ 8 లో ఇక్కడ 4 ఇక్కడ 4 ఉంటుంది. అంటే హైట్ ఆఫ్ ద ప్యారలల్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ సైడ్ మనకి 4 అవుతుంది అనమాట. h ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఇంటూ 4 ఇంటూ a ప్లస్ b మీన్స్ 28 ప్లస్ 20. దిస్ ఈక్వల్ టు 2 టేబుల్ 4 లో 2 టైమ్స్ 2 ఇంటూ 48 ఈక్వల్ టు 96 స్క్వేర్ సెంటీమీటర్స్ గా చెప్పొచ్చు అన్నమాట. అట్లా ఇక్కడ ఒక స్క్వేర్ లో ఒక సర్కిల్ ఉంది. ఈ సర్కిల్ ఈ స్క్వేర్ యొక్క 4 సైడ్స్ ని తాకుతూ డ్రా చేయబడింది. ఒక్కొక్కసారి వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ అని అడగొచ్చు. ఇక్కడ మనకి ఈ షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి ఇక్కడ లెంత్ ఆఫ్ ద సైడ్ స్క్వేర్ యొక్క సైడ్ కి లెంత్ ఎంత ఇవ్వడం జరిగింది, 14 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. ఈ లెంత్ అంటే స్క్వేర్ యొక్క సైడ్ ఎంత ఉంటుందో ఈ సర్కిల్ యొక్క డయామీటర్ అంతే ఉంటుంది. అంటే d ఈక్వల్ టు 14 అవుతుంది. అప్పుడు r ఎంత అవుతుంది, d లో హాఫ్ ఉంటుంది కదా, అంటే 7 సెంటీమీటర్స్ వేసుకుని మనం ఏరియా ఆఫ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనకి షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా కావాలి. ఈ షేడెడ్ రీజియన్ అనేది ఎక్కడుంది, స్క్వేర్ కి సర్కిల్ కి మధ్యలో ఉంది. అంటే మనం ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ సర్కిల్ చేసినట్లయితే ఆ షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా వస్తుంది అనమాట. మనకి
ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఎస్ స్క్వేర్ ఆర్ ఏ స్క్వేర్ మైనస్ సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి పై ఆర్ స్క్వేర్. ఇక్కడ మనకి సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ 14 అంటే 14 స్క్వేర్ మైనస్ మనం పై అంటే 22/7 రాస్తాం కదా, అంటే మనకి ఆర్ ఎంత అవుతుంది 14 లో హాఫ్ 14 డయామీటర్ అవుతుంది కాబట్టి ఆర్ 7 అవుతుంది. అంటే ఆర్ స్క్వేర్ అంటే 7 into 7 అవుతుంది. 7 గెట్స్ క్యాన్సిల్ అంటే 14 స్క్వేర్ అంటే 196 మైనస్ 22 7s are 2 7s are 14 1 2 7s are 14 1 ప్లస్ 1 5 అంటే 154 అవుతుంది. అంటే 242 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది అన్నమాట. అట్లాగే ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి చాలా సెమీ సర్కిల్స్ కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఒక సెమీ సర్కిల్ కనిపిస్తుంది, అందులో మళ్ళీ ఒక సెమీ సర్కిల్ అది షేడ్ చేయబడలేదు. అట్లాగే ఇక్కడ ఇవన్నీ మనం అంటే ఇక్కడ మన కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి మనం ఫాస్ట్ గా చేయాలి. అంటే చిన్న చిన్న ట్రిప్స్ ఉపయోగిస్తూ మనం ఫాస్ట్ గా చేయగలగాలి. దానికోసం మనం ఒకసారి ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే అంటే ఇందులో ఉన్న పార్ట్స్ ని రీఅరేంజ్ చేసినట్లయితే మనకి ఈ పార్ట్ ని మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయి చేసినట్లయితే అంటే రెండు కూడా సేమ్ రేడియస్ ఉన్న సెమీ సర్కిల్స్ కాబట్టి ఇది ఒక కంప్లీట్ సెమీ సర్కిల్ అవుతుంది. అట్లాగే ఈ ఏరియాని అంటే ఈ పార్ట్ ని కూడా మనం ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఇది ఒక సెమీ సర్కిల్, దీని యొక్క ఏరియా ఈక్వల్ గా ఉంటుంది కాబట్టి అది కరెక్ట్ గా అందులో ఫిట్ అవుతుంది. అంటే ఇక్కడ యొక్క సెమీ సర్కిల్ వచ్చింది, ఇక్కడ ఒక సెమీ సర్కిల్ వచ్చింది. ఆ రెండు సెమీ సర్కిల్స్ ని జాయిన్ చేస్తే ఒక ఫుల్ సర్కిల్ వస్తుంది కదా. అంటే మనం ఏరియా ఆఫ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేస్తే ఈ షేడెడ్ రీజియన్ యొక్క సర్కిల్ మనకి ఏరియా వచ్చేస్తుంది. అంటే ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్మ్ ఏంటి పై ఆర్ స్క్వేర్. మనం పై ప్లేస్ లో ఎంత రాస్తాం 22/7 ఇంటూ ఆర్. ఇక్కడ మనకి ఈ సెమీ సర్కిల్ యొక్క డయామీటర్ 42 ఇవ్వడం జరిగింది, రేడియస్ అందులో హాఫ్ ఉంటుంది కదండి 21 అంటే 21 into 21 అంటే ఇక్కడ మనకి 2 టేబుల్ 21 లో 3 టైమ్స్ పోతుంది కదా. ఓకే, మల్టిప్లై చేసినట్లయితే 3 21s are 63 అంటే 22 into 63. మనం 22 తో 63 మల్టిప్లై చేసినట్లయితే 6 12 అంటే 1386 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. ఇట్లా మనం చిన్న ట్రిక్ ను ఉపయోగించి చాలా సింపుల్ గా దీని యొక్క షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అట్లాగే మనం ఇదే ట్రిక్ ని ఇక్కడ అప్లై చేసినట్లయితే ఇక్కడ మనకి ఈ పార్ట్ ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఒక క్వార్టర్ సర్కిల్ వస్తుంది. అంటే సెమీ సర్కిల్ లో మళ్ళీ హాఫ్ అది అంటే సర్కిల్ లో 4th పార్ట్ అంటే క్వార్టర్ సర్కిల్. అట్లాగే ఈ పార్ట్ ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఇక్కడ ఒక క్వార్టర్ సర్కిల్ వస్తుంది. అంటే ఈ క్వార్టర్ కలిపితే హాఫ్ అవుతుంది. అంటే మనం సింపుల్ గా ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. మనకి ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఫార్ములా ఏంటి పై ఆర్ స్క్వేర్ బై 2. మనకి పై అంటే 22/7 ఇంటూ ఇక్కడ ఆర్ ఎంత తీసుకోవాలి అంటే మనకి ఓఏ ఈక్వల్ టు ఓబి ఈక్వల్ టు ఓసి ఈక్వల్ టు ఓడి ఈక్వల్ టు 14 ఇవ్వడం జరిగింది కదా. అంటే ఇక్కడ మనకి ఈ ఓఏ అనే మనకి రేడియస్ ఆఫ్ ద సెమీ సర్కిల్ అవుతుంది. అంటే 14 వేసుకుంటాం. అంటే 14 into 14 7 టేబుల్ 14 లో 2 టైమ్స్ అంటే 22 2s are 44 into 14. మనం 44 ని 14 తో మల్టిప్లై చేసినట్లయితే 4 4s are 16 4 4 are 16 plus 1 17 44 అంటే 6 1 6 అంటే 616 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. చాలా సింపుల్ గా ఈ షేడెడ్ రీజియన్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇట్లా 4 క్యారమ్ బోర్డ్ కాయిన్స్ ఒక్కొక్కటి 3.5 సెంటీమీటర్స్ ఉన్న 4 క్యారమ్ బోర్డ్ కాయిన్స్ ని ఇట్లా అరేంజ్ చేసినప్పుడు అంటే ప్రతి కాయిన్ కూడా 2 కాయిన్స్ టచ్ అయ్యేటట్లు ఇలా అరేంజ్ చేసినప్పుడు మనకు మధ్యలో ఉండే ఖాళీ భాగం యొక్క ఏరియా ఎంత ఫైండ్ అవుట్ చేయమని వచ్చామన్నమాట. అంటే ఈ షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం ఇవన్నీ సర్కిల్స్ కదా, ఈ సర్కిల్స్ యొక్క సెంటర్స్ జాయిన్ చేసినప్పుడు ఒక స్క్వేర్ ఫామ్ అవుతుంది. ఓకే, ఆ స్క్వేర్ యొక్క సైడ్ ఎంత అవుతుంది 3.5 ప్లస్ 3.5 అంటే 7 సెంటీమీటర్స్ అవుతుంది. ఇప్పుడు ఈ స్క్వేర్ యొక్క ఏరియాలోంచి ఇవన్నీ కూడా సెక్టర్స్ కదా, ఈ సెక్టర్స్ ఎన్ని ఉన్నాయి మనకి 4 ఉన్నాయి.
ఆ 4 కూడా మనకి జాయిన్ చేసినట్లయితే ఒక ఫుల్ సర్కిల్ వస్తుంది కదా, ఎందుకంటే ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది, అంటే ఫుల్ సర్కిల్ లో ఒక క్వార్టర్ భాగం అంటే 4th పార్ట్ అవుతుంది మనకి. అట్లాంటి 4 పార్ట్స్ జాయిన్ చేస్తే ఒక ఫుల్ సర్కిల్ వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా వచ్చేస్తుంది కదా. అంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఎస్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్. ఇక్కడ మనకి సైడ్ ఎంత అవుతుంది, 7 అవుతుంది కదా, అంటే 7 స్క్వేర్ మైనస్ 22/7 ఇంటూ రేడియస్ ఎంత 3.5 సెంటీమీటర్స్ కదా ఒక్కొక్క స్ట్రైకర్ యొక్క రేడియస్, అంటే 3.5 ఇంటూ 3.5. 7 టేబుల్ 3.5 లో 0.5 టైమ్స్ కట్ అవుతుంది, అంటే 7 7s are 49 మైనస్ 22 ఇంటూ 0.5, అంటే 0.5 అంటే హాఫ్ కదా, అంటే 11 ఇంటూ 3.5 అవుతుంది, అంటే 49 మైనస్ 3.5 అంటే 583, అంటే 38.5 అవుతుంది. 49.9 మైనస్ 38.5 ఎంత అవుతుంది, 10.5 అవుతుంది. అంటే ఈ షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా మనకి 10.5 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి 3 సర్కిల్స్ తీసుకుని వాటి సెంటర్స్ జాయిన్ చేస్తే మనకి ఒక మధ్యలో ఒక షేడెడ్ రీజియన్ వచ్చింది కదా, దాని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఈ సర్కిల్ యొక్క రేడియస్ 2 సెంటీమీటర్స్ కి ఇవ్వడం జరిగింది. మనకి ఇదంతా కూడా అంటే మన లోపల ఉన్న ట్రయాంగిల్ ఏమవుతుంది, ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది కదా, అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి యాంగిల్స్ అన్ని కూడా ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఒక్కొక్కటి ఎంత ఉంటుంది, 60 డిగ్రీస్ ఉంటుంది, మొత్తం 180 కదా, 180 3 ఈక్వల్ పార్ట్స్ చేస్తే 60 డిగ్రీస్ అవుతుంది. అంటే ఈ సెక్టర్ యొక్క యాంగిల్ 60 డిగ్రీస్, రేడియస్ 2. మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, √3/4 a స్క్వేర్. ఓకే, మైనస్ మనకి సెక్టర్లు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, అంటే 3 ఇంటూ మనకి యాంగిల్ తెలిసినప్పుడు సెక్టర్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, x/360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఓకే, √3/4 ఇంటూ ఇక్కడ a అంటే లెంత్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, అంటే 2 + 2 4 అవుతుంది కదా, అంటే 4 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ x ఇక్కడ మనకి 60 డిగ్రీస్ కదా, 60/360 ఇంటూ 22/7 ఇంటూ r మీన్స్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్, అంటే 2 ఇంటూ 2. 0 0 గెట్స్ క్యాన్సిల్, 6 టేబుల్ 1 టైం, అలాగే 6 టైమ్స్. నెక్స్ట్ 3 టేబుల్ 6 లో 2 టైమ్స్, 2 గెట్స్ క్యాన్సిల్. ఇంకా మనకి √3/4 ఇంటూ 16 మైనస్ 22/7 ఇంటూ 2 అవుతుంది. ఓకే, మనకి √3 వాల్యూ ఎంత 1.732 కదా, అంటే ఇక్కడ 4 టేబుల్ 16 లో 4 టైమ్స్ కట్ అవుతుంది, అంటే 4 ఇంటూ 1.732 మైనస్ ఇక్కడ 22 2s are 44/7. దిస్ ఈక్వల్ టు 4 2s are 8, 4 3s are 12, 1 4 7s are 28 plus 1 29, 1 2 4 1s are 4 plus 2 6.928 మైనస్ మనకి 44/7, అంటే 6 7s are 42, ఇంకా 2 ఉంది, పాయింట్ పెట్టుకున్నట్లయితే 20 అవుతుంది, 2 7s are 14, ఇంకా 6 ఉంటుంది, 60 అవుతుంది, అంటే 8 7s are 56. ఓకే, 5 7s are 35. మైనస్ చేసినట్లయితే 8 మైనస్ 5 3, 12 మైనస్ 8 4, 8 మైనస్ 2 6, 0.643 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు ప్రీవియస్ ఎగ్జామ్స్ లో అడిగిన బిట్స్ ను ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ఎడ్జెసెంట్ ఫిగర్. ఇక్కడ ఒక స్క్వేర్ ఇవ్వడం జరిగింది, అట్లాగే 2 సెమీ సర్కిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ మధ్యలో ఉన్న షేడెడ్ రీజియన్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఏరియా ఆఫ్ ద స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్, ఆ 2 సెమీ సర్కిల్స్ ని జాయిన్ చేస్తే ఒక మనకి ఫుల్ సర్కిల్ ఫామ్ అవుతుంది కదా, అంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ సర్కిల్ చేస్తే మనకి సరిపోతుంది. ఓకే, ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఎస్ స్క్వేర్
మైనస్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్. ఇక్కడ ఎస్ ఈజ్ 14 సెంటీమీటర్, 14 సెంటీమీటర్ స్క్వేర్ మైనస్ 22/7 ఇంటూ ఇక్కడ డయామీటర్ 14 సెంటీమీటర్స్ అయితే రేడియస్ 7 అవుతుంది. అంటే 7 ఇంటూ 7, 7 గెట్స్ క్యాన్సిల్. 14 14s are 196 minus 22 7s are 154. This equal to 42 square centimeters. అంటే ఏ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హ్యాస్ ఆల్ ఇట్స్ సైడ్స్ ఆర్ ఇంటిజర్స్ and its area is 30 centimeter square, then perimeter is. ఓకే, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఇవ్వడం జరిగింది. మనం ఏరియా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా హాఫ్ BH అనుకున్నాం కదా, ఈక్వల్ టు 30 స్క్వేర్ సెంటీమీటర్స్. ఈ 2ని మనం RHS లకు తీసుకెళ్ళినట్లయితే BH ఈక్వల్ టు 30 ఇంటూ 2 60 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి BH అనేవి 2 సైడ్స్ అవుతాయి. ఒక రైట్ యాంగిల్ యొక్క 2 సైడ్స్ అవుతాయి. ఇది బేస్ అయితే ఇది హైట్ అవుతుంది. ఓకే, అంటే 2 సైడ్స్ యొక్క ప్రోడక్ట్ 60 అయింది మనకి. ఇంకా థర్డ్ సైడ్ తెలియాలి కదా, దీన్ని మనం 2 నెంబర్స్ కింద డివైడ్ చేయాలి. అంటే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే పైథాగరస్ థీరం గుర్తుకు రావాలి. పైథాగరస్ థీరం సాటిస్ఫై చేయాలి. అంటే హైపోటెన్యూజ్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అయ్యేటట్లు మనకి డివైడ్ చేయాలన్నమాట. అంటే ఒకసారి మనం దీన్ని డివైడ్ చేయడానికి ప్రయత్నం 2 ఇంటిజర్స్ అన్నారు. అంటే మనకి డెసిమల్ నెంబర్స్ రావు, ఫ్రాక్షన్స్ రావు కదా, అంటే 2 ఇంటిజర్స్ వస్తాయి. ఓకే, దీన్ని నేను 5 ఇంటూ 12 గా డివైడ్ చేసినట్లయితే 5 12s are 60 అవుతుంది. ఓకే, అలాగే 10 6 are 60 అవుతుంది. కానీ మనకి 10 ని 6 ని స్క్వేర్ చేస్తే 10 స్క్వేర్ ఈజ్ 100, అలాగే 6 స్క్వేర్ ఈజ్ 36. 100 36 యాడ్ చేస్తే 136 అయింది. ఇది థర్డ్ నెంబర్ యొక్క స్క్వేర్ రావట్లేదు కదా, ఇది స్క్వేర్ నెంబర్ కాదు కదా. అట్లా మనం ట్రై అండ్ ఎర్రర్ మెథడ్ లో చెక్ చేసినట్లయితే ఇంకా మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంటూ 30 కావచ్చు. 30 స్క్వేర్ 900, 2 స్క్వేర్ 4, 904 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదు. అలాగే 4 15, 15 స్క్వేర్ ఎంత మనకి 225, 4 స్క్వేర్ 16 అంటే 241, అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. కానీ 5 స్క్వేర్ ఎంత 25, 12 స్క్వేర్ 144 అంటే 144 ప్లస్ 25 మనకి 169 అంటే ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది కదా. కాబట్టి అంటే 2 సైడ్స్ 5 12 అయితే ఆటోమేటిక్ థర్డ్ సైడ్ ఏమవుతుంది ఇక్కడ 13 అవుతుంది. అంటే 169 యొక్క స్క్వేర్ రూట్ 13 కదా. అంటే ఇవి సైడ్స్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నమాట. మనకి పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ద సైడ్స్ కదా. అంటే 5 ప్లస్ 12 ప్లస్ 13 ప్లస్ 12 25 ప్లస్ 5 ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే ఏ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. అంటే మనం పైథాగరస్ థీరం అప్లై చేసుకుంటున్నాం ఇక్కడ. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే మనకి పైథాగరస్ థీరం గుర్తుకు రావాలి. ఓకే, నెక్స్ట్, ఏ రెక్టాంగులర్ లాన్ is 30 meters by 20 meters. It has 2 roads each 2 meters wide running in the middle of its as shown in the figure. Find its area. ఒక రెక్టాంగులర్ ల్యాండ్ ఉంది, అందులో మధ్య భాగంలో 2 రోడ్స్ అనేవి ఉన్నాయి. అవి ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఇలా ఉన్నాయన్నమాట. అంటే లెంత్ వెంబడి ఒకటి, బ్రెడ్త్ వెంబడి ఒకటి. అయితే ఆ ఏరియా ఆఫ్ రోడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇవి కూడా మనకి రెక్టాంగిల్స్ అవుతాయి కదా. అంటే ఈ రోడ్ యొక్క ఏరియా తీసుకున్నట్లయితే లెంత్ ఇంటూ బ్రెడ్త్, రెక్టాంగిల్ యొక్క ఏరియాకి లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. అంటే లెంత్ 30 మీటర్స్ అవుతుంది, బ్రెడ్త్ 2 మీటర్స్ అంటే 32s are 60 అవుతుంది. ప్లస్ అలాగే ఈ రోడ్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకి బ్రెడ్త్ ఎంత 20 కదా, 20 ఇంటూ 2 40 అవుతుంది. అయితే ఇక్కడ మనం ఈ మధ్యలో ఉన్న భాగాన్ని 2 టైమ్స్ మనం కౌంట్ చేయడం జరిగింది. అంటే లెంత్ వెంబడి రోడ్ ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు, అట్లాగే బ్రెడ్త్ వెంబడి రోడ్ ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు. కాబట్టి ఒక దాన్ని మైనస్ చేద్దాం. అంటే అది ఒక స్క్వేర్ అవుతుంది. 2 సెంటీమీటర్స్ బ్రెడ్త్, 2 సెంటీమీటర్స్ లెంత్ ఉంటుంది కదా. అంటే సైడ్ స్క్వేర్ కదా మనకి ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా. అంటే 2 స్క్వేర్ అంటే 4 అన్నమాట. అంటే 100 మైనస్ 4 అంటే 96 స్క్వేర్ మీటర్స్ అవుతుంది అనమాట. అంటే ఏ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ డయాగోనల్స్ ఆఫ్ 2 స్క్వేర్స్ 2:1, then the ratio between their
ఏరియాస్. మనకి ఒక స్క్వేర్ యొక్క డైగోనల్ అనేది సైడ్ కి √2 టైమ్స్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్వేర్ యొక్క సైడ్ ఏ అనుకున్నట్లయితే దీని డైగోనల్ దానికి √2 టైమ్స్ ఉంటుంది, అంటే √2a అవుతుంది అనమాట. ఇక్కడ మనకి 2 స్క్వేర్స్ ఇవ్వడం జరిగింది, వాటి యొక్క డైగోనల్స్ మధ్యలో ఉన్న రేషియో ఇవ్వడం జరిగింది. అంటే d1:d2 అనుకున్నాం. d1:d2 ఈక్వల్ టు ఎంత ఇవ్వడం జరిగింది? 2:1 ఇవ్వడం జరిగింది. 2:1 అంటే √2a1 అనుకుందాం. √2a2 ఈక్వల్ టు 2:1. √2 గెట్స్ క్యాన్సిల్, అంటే a1:a2 ఈక్వల్ టు 2:1. అంటే ఇక్కడ మనకి స్క్వేర్స్ యొక్క సైడ్స్ 2:1 రేషియోలో ఉన్నాయి. వాటి యొక్క ఏరియాస్ ఏ రేషియోలో ఉంటాయి? ఏరియాస్ అంటే సైడ్ స్క్వేర్ కదా, అంటే a1² ఈక్వల్ టు 2² అంటే 2² అంటే 4:1² అంటే 1, అంటే 4:1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్. ఇన్ ద గివెన్ ఫిగర్ AB is a diameter of a circle of radius 6 centimeters. C and D are points on the diameter such that AC equal to CD equal to BD. Then find the area of shaded region. ఓకే, ఇక్కడ సర్కిల్ ఇవ్వడం జరిగింది, దీని యొక్క రేడియస్ 6 సెంటీమీటర్స్. అలాగే CD అనే 2 పాయింట్స్ డయామీటర్ ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే AC ఈక్వల్ టు CD ఈక్వల్ టు DB అయ్యేటట్లు ఉన్నాయన్నమాట. అయితే మనం షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ పై పార్ట్ లో ఉన్న షేడెడ్ రీజియన్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది ఈ లార్జ్ సెమీ సర్కిల్ నుంచి ఈ సెమీ సర్కిల్ మైనస్ చేస్తే వస్తుంది కదా, అంటే సెమీ సర్కిల్ కి ఏరియా ఫార్ములా మనకి ½ πr² ఆర్ πr²/2. ఇక్కడ దీని యొక్క రేడియస్ r1 అనుకుందాం, మైనస్ ½ πr², అంటే దీని యొక్క రేడియస్ r2 అనుకుందాం. ఓకే, రెండిట్లోని ½ కామన్ గా ఉంది కదా, అంటే r1² మైనస్ r2² ఈక్వల్ టు ½ π ఇంటూ పెద్ద సెమీ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత? 6 సెంటీమీటర్స్ కదా, అంటే 6² మైనస్ ఇప్పుడు మనకి దీని యొక్క రేడియస్ 6 సెంటీమీటర్స్ అయితే డయామీటర్ ఎంత అవుతుంది? డబుల్ ఉంటుంది, 12 అవుతుంది. ఈ 12 ని మనం 3 పార్ట్స్ చేసినట్లయితే అప్పుడు మనకి దీని యొక్క రేడియస్ 4 సెంటీమీటర్స్ వస్తుంది కదా. కాబట్టి మనకి ఈ చిన్న సెమీ సర్కిల్ యొక్క రేడియస్ 4, అంటే 4². దిస్ ఈక్వల్ టు 1/2 π. 6² మీన్స్ 36 మైనస్ 4² మీన్స్ 16 ఈక్వల్ టు 1/2 π ఇంటూ 20, అంటే 2 టేబుల్ 20లో 10 టైమ్స్, అంటే 10 π వచ్చింది మనకి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక సెమీ సర్కిల్ ఉంది కదా, దీని యొక్క రేడియస్ ఎంత అవుతుంది? AC యొక్క లెంత్ 4 సెంటీమీటర్స్ అయితే దాని రేడియస్ అందులో హాఫ్ ఉంటుంది, 2 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే ఆ సెమీ సర్కిల్ యొక్క మనకి ఏరియా ½ πr², అంటే ½ ఇంటూ π ఇంటూ 2². 2 గెట్స్ క్యాన్సిల్, అంటే 2π, అంటే 10π ప్లస్ 2π, అంటే మొత్తం టోటల్ ఎంత అవుతుంది? షేడెడ్ రీజియన్ 12π అవుతుంది. అంటే 12 ఇంటూ పై వాల్యూ 3.14 కదా, మల్టిప్లై చేసినట్లయితే 12 4 48, 4 12 1 12 ప్లస్ 4 16, 6 1 3 12 36, 36 ప్లస్ 1 37, 37.68, అంటే ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సిక్స్త్ బిట్. ద రేషియో ఆఫ్ సర్కంఫరెన్స్ ఆఫ్ 2 సర్కిల్స్ ఈజ్ 3:4. then what is the ratio of their corresponding areas? మనకి రేషియో బిట్వీన్ రేడియస్ అంటే 2 సర్కిల్స్ యొక్క రేడియస్ కి మధ్యలో ఉన్న రేషియో ఇచ్చినప్పుడు గానీ లేకపోతే సర్కంఫరెన్స్ కి మధ్యలో ఉండే రేషియో ఇచ్చినప్పుడు మనం ఏరియాస్ అడిగినప్పుడు అంటే రేషియో ఆఫ్ ద ఏరియాస్ అడిగినప్పుడు ఆ రేషియోని స్క్వేర్ చేస్తే సరిపోతుంది. అంటే 3² అంటే 9 4² అంటే 16, అంటే 9:16 అవుతుంది అనమాట. ఎప్పుడు మనకి రేషియో బిట్వీన్ రేడియస్లు కానీ రేషియో బిట్వీన్ సర్కంఫరెన్స్లు కానీ ఇచ్చి రేషియో బిట్వీన్ ఏరియాస్ అని అడిగినప్పుడు. ఒకవేళ రివర్స్ లో అడిగితే అంటే రేషియో ఆఫ్ ఏరియాస్ ఇచ్చినప్పుడు ఇచ్చి రేషియోస్ ఆఫ్ రేడియై అని కానీ లేకపోతే రేషియో ఆఫ్ సర్కంఫరెన్స్ కానీ అడిగినప్పుడు వాటి యొక్క స్క్వేర్ రూట్లు తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అడిగాడు మీకు, అంటే
రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ టూ సర్కిల్స్ ఆర్ 16:9, దెన్ ద రేషియో బిట్వీన్ దేర్ రేడియై అని అడిగాడు అనుకోండి, అప్పుడు వీటికి స్క్వేర్ రూట్స్ తీసుకోవాలి. అంటే 16 యొక్క స్క్వేర్ రూట్ 4 అవుతుంది, అలాగే 9 యొక్క స్క్వేర్ రూట్ 3 అవుతుంది అనమాట. నెక్స్ట్ ద ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఈస్ 31.5 centimeter square and its parallel sides are 9 centimeters and 5 centimeters. Then the distance between the parallel sides. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా మనం, ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం ఫార్ములా half h into a plus b or half a plus b into h ఈక్వల్ టు ఎంత ఇవ్వడం జరిగింది, 31.5 ఏరియా ఇచ్చేసారు. అట్లాగే లెన్స్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. వీ హ్యావ్ టు ఫైండ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్, దాన్ని h అంటాం కదా. మనం ఏబి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి అంటే 9 + 5 ఎంత అవుతుంది, 14 అవుతుంది కదా. 14 ఈక్వల్ టు 31.5. 2 టేబుల్ 14 లో 7 టైమ్స్ అంటే h ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 31.5. అప్పుడు h ఈక్వల్ టు 31.5/7. 7 టేబుల్ 4 7s are 28. పాయింట్ ఉంది కదా, పాయింట్ మనకి ఇంకా 3 బ్యాలెన్స్ ఉంది, 35 అవుతుంది. 5 7s are 35 అంటే 4.5 సెంటీమీటర్స్. అంటే డి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ డయామీటర్ ఆఫ్ ద వీల్ ఈస్ 35 సెంటీమీటర్స్, దెన్ ఇట్ సర్క్యూంఫరెన్స్ ఈస్. ఇక్కడ డయామీటర్ ఇవ్వడం జరిగింది 35 సెంటీమీటర్స్ అని. మనకి సర్క్యూంఫరెన్స్ కి ఫార్ములా ఏంటి, 2πr కదా. 2πr అంటే రేడియస్ కావాలి. అంటే మనకి డయామీటర్ లో హాఫ్ ఉంటుంది కదా రేడియస్, అంటే r ఈక్వల్ టు 35/2 అవుతుంది. అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2 into 22/7 పై వాల్యూ, అలాగే r is 35/2. 2 gets cancel. 7 table 35 లో 5 times. 5 22s are 110 కదా, అంటే 1 centimeters. This is the circumference. అట్లాగే ఇదే కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని ఇంకా మనకి క్వశ్చన్స్ ఎట్లా అడగచ్చు అంటే, ఒక క్లాక్ లో మినిట్స్ హ్యాండ్ యొక్క లెంత్ 7 సెంటీమీటర్స్ అయితే అది 1 అవర్ లో చుట్టూ వచ్చే ఆ పాత్ యొక్క లెంత్ ఎంత అని కూడా అడగచ్చు అనమాట. అప్పుడు ఇదే సర్క్యూంఫరెన్స్ అనే ఫార్ములాని బేస్ చేసుకుని మనం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. అలాగే ఏరియా ఆఫ్ షేడెడ్ పార్ట్ ఈస్, మనకి ఇట్లాంటి బిట్స్ ఇచ్చినప్పుడు చూసిన వెంటనే ఆన్సర్ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ ఇది ఒక స్క్వేర్, మధ్యలో ఒక ట్రయాంగిల్ ఉంది. మనకి ఏదైనా ఒక ప్యారలోగ్రామ్ లో ఒక ట్రయాంగిల్ ఉన్నప్పుడు ఆ ట్రయాంగిల్ ఎలా ఉండాలంటే, ఈ ప్యారలోగ్రామ్ యొక్క ఒక సైడ్ మీద దాని యొక్క బేస్ ఉండాలన్నమాట. అంటే మనకి ఈ స్క్వేర్ యొక్క సైడ్ ఎంత ఉందో ఈ ట్రయాంగిల్ యొక్క బేస్ కూడా సేమ్ అదే అయి ఉండాలి. నెక్స్ట్ దాని యొక్క ఈ బేస్, ఈ ట్రయాంగిల్ కు 3 వెర్టెక్స్ ఉంటాయి కదా, 2 వెర్టెక్స్ ఇక్కడ ఉన్నాయి. థర్డ్ వెర్టెక్స్ ఆపోజిట్ సైడ్ మీద ఉండాలన్నమాట. అట్లా ఉన్నట్లయితే మనకి ఈ రెండింటి యొక్క ఏరియా ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఈక్వల్ గా ఉంటుంది. అంటే ఇంకా చెప్పాలంటే ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా మొత్తం స్క్వేర్ యొక్క ఏరియాలో హాఫ్ ఉంటుంది అనమాట. దాన్ని బట్టి చెప్పేయచ్చు కదా మనం, మనకి అంటే స్క్వేర్ యొక్క ఏరియా ఎంత, ఏ స్క్వేర్ అంటే ఇక్కడ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ 4 సెంటీమీటర్స్ అంటే 4 స్క్వేర్ ఈజ్ 16 కదా. అంటే 16 లో హాఫ్ ఎంత, 8 కదా. అంటే ట్రయాంగిల్ యొక్క ఏరియా మనకి 8 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. అంటే ఇట్లాంటి ఫిగర్ ఇచ్చినప్పుడు, అంటే అది స్క్వేర్ కావచ్చు, లేకపోతే ప్యారలోగ్రామ్ కావచ్చు, లేకపోతే రెక్టాంగిల్ కావచ్చు. ఆ రెక్టాంగిల్ లో గానీ స్క్వేర్ లో గానీ ప్యారలోగ్రామ్ గానీ ఒక ట్రయాంగిల్ ఇచ్చి ఇట్లాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన కండిషన్ ఏంటంటే, ఆ ప్యారలోగ్రామ్ యొక్క బేసు ట్రయాంగిల్ యొక్క బేసు ఒకటే అయి ఉండాలి. నెక్స్ట్ ట్రయాంగిల్ యొక్క థర్డ్ వెర్టెక్స్ మనకి ఆపోజిట్ సైడ్ మీద ఉండాలి. అట్లా ఉంటే వాటి యొక్క ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా మొత్తం ఏరియాలో హాఫ్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే వాటి యొక్క రేషియో, అంటే ట్రయాంగిల్ యొక్క ఏరియాకి స్క్వేర్ యొక్క ఏరియాకి రేషియో ఎంత అంటే 1:2. అంటే ఫస్ట్ ట్రయాంగిల్ ఇస్తే, ఫస్ట్ స్క్వేర్ ఇస్తే 2:1 అని రాస్తాం అనమాట. నెక్స్ట్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 25% and 1/3 రెస్పెక్టివ్లీ. ద ఏరియా విల్ ఇంక్రీజ్డ్ అంటే ఒక రెక్టాంగిల్ యొక్క సైడ్ లెంత్ ని బ్రెడ్త్ ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. లెంత్ ఏమో 25%, బ్రెడ్త్ ఏమో 33 1/3%. అయితే ఏరియాలో పెరుగుదల ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, మనకి దీనికి ఒక షార్ట్ కట్ ఉంది. ఫార్ములా ఏంటంటే
ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్బి బై 100. అంటే ఇక్కడ ఇంక్రీజ్, ఎల్ అంటే పర్సంటేజెస్ అన్నమాట. అంటే ఎల్ ఇక్కడ ఎంత ఇవ్వడం జరిగింది, ఎంత పర్సంటేజ్, 25%. అలాగే బ్రెడ్త్ 33 1/3. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి మార్చినట్లయితే 33 3s are 99. 99 ప్లస్ 1 100/3 అవుతుంది. 100/3 ప్లస్ ఎల్బి అంటే 25 ఇంటూ 100/3 బై 100. 100 గెట్స్ క్యాన్సిల్ అంటే 1 టైం. ఓకే, ఇంకా మనకి ఏం మిగిలింది, 25 ప్లస్ 100/3 ప్లస్ 25/3. ఓకే, దీన్ని కూడా మనం బై 3 ఉండేటట్లు ఎలా రాయొచ్చు మనం అంటే 25 ఇంటూ 3/3 అంటే 3తో ఇంటూ చేసి 3తో డివైడ్ చేశాను ప్లస్ 100/3 ప్లస్ 25/3 ఈక్వల్ టు 25 3s are 75 అవుతుంది. 75 ప్లస్ 25 100. 100 ప్లస్ 100 200/3 అవుతుంది. దీన్ని మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసినట్లయితే 6 3s are 18. అగైన్ 6 3s are 18. ఇంకా 2 ఉంటుంది కదా, 2/3 అంటే 66 2/3%. అంటే డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 11th వన్, ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఈస్ 77 సెంటీమీటర్ స్క్వేర్, దెన్ ఇట్స్ పెరిమీటర్ ఈజ్. మనకి ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఫార్ములా πr స్క్వేర్ బై 2 ఈక్వల్ టు 77 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. దీని నుంచి మనం ఆర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. అంటే మనం పై వాల్యూ తెలుసు కదా, 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ బై 2 ఈక్వల్ టు 77. ఓకే, ఈ ఫ్రాక్షన్స్ నాటి పంపించినట్లయితే ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 77 ఇంటూ 2 ఇంటూ 22/7 ఏమవుతుంది, 7/22 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి 2 టేబుల్ 22లో 11 టైమ్స్, 11 టేబుల్ 77లో 7 టైమ్స్. అంటే ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 7 ఇంటూ 7 అంటే 49. దట్ ఇంప్లైజ్ ఆర్ ఈక్వల్ టు 7 అవుతుంది కదా. అంటే 49 యొక్క స్క్వేర్ రూట్ అవుతుంది. 49 కి స్క్వేర్ రూట్ ఎంత, 7 కదా. ఆర్ ఈక్వల్ టు 7. ఇప్పుడు మనకి పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్ ఫార్మ్ ఎంతకు ముందే చెప్పుకున్నాం కదా, ఏంటి, ఆర్ ఇంటూ పై ప్లస్ 2. ఓకే, మనకి ఆర్ అంటే ఎంత వచ్చింది, 7 ఇంటూ పై వాల్యూ ఎంత, 22/7 ప్లస్ 2. దిస్ ఈక్వల్ టు 7 ఇంటూ ఎల్సిఎం 7 అవుతుంది. 22 ప్లస్ 7 2s are 14. 7 గెట్స్ క్యాన్సిల్. 22 ప్లస్ 14 36 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. అంటే డి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, ద ఏరియా ఆఫ్ ఎన్ ఈక్వల్ ట్రయాంగిల్ ఈస్ 25√3 సెంటీమీటర్ స్క్వేర్. ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ విత్ సైడ్ ఈక్వల్ టు ద సైడ్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా 25√3 స్క్వేర్ సెంటీమీటర్స్ అయితే దాని సైడ్ కి ఈక్వల్ లెంత్ సైడ్ ఉన్న ఒక స్క్వేర్ యొక్క ఏరియా ఎంత. మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా చెప్పుకున్నాం కదా స్టార్టింగ్ లో, √3/4 a స్క్వేర్. దీని వాల్యూ ఇవ్వడం జరిగింది 25√3 అని. బోత్ సైడ్స్ √3 ఉంది కదా, కట్ చేసినట్లయితే అప్పుడు a స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇంటూ 25 అంటే 100 అవుతుంది. అప్పుడు a ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అంటే 10 అవుతుంది. అంటే ఆ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్ వచ్చింది మనకి. అదే సైడ్ ఉన్న స్క్వేర్ యొక్క ఏరియా కావాలి. స్క్వేర్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ఆర్ ఎస్ స్క్వేర్ అంటే 10 స్క్వేర్ అంటే 100 అవుతుంది కదా. అంటే బి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 13th పెట్టు, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ పార్ట్. ఇక్కడ ఒక స్క్వేర్ ఇవ్వడం జరిగింది, ఆ స్క్వేర్ యొక్క సైడ్ మీద ఒక సెమీ సర్కిల్ ఇవ్వడం జరిగింది, దాని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే సెమీ సర్కిల్ షేడ్ చేయడం జరిగింది కదా. అంటే ఇండైరెక్ట్ గా మనకి ఆ సెమీ సర్కిల్ యొక్క డయామీటర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ స్క్వేర్ యొక్క సైడ్ 14 సెంటీమీటర్స్, ఈ సెమీ సర్కిల్ యొక్క డయామీటర్ అనేది స్క్వేర్ యొక్క సైడ్ కి ఈక్వల్ గా ఉంది కాబట్టి దాని డయామీటర్ కూడా మనకి 14 సెంటీమీటర్స్ అవుతుంది. అప్పుడు రేడియస్ ఎంత అవుతుంది మనకి, 7 సెంటీమీటర్స్ అవుతుంది. ఆర్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ అవుతుంది. మనకి సెమీ సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా πr² బై 2. పై వాల్యూ 22/7 ఇంటూ
ఆర్ వాల్యూ ఇక్కడ 7 కదా, అంటే 7 into 7 whole by 2. 7 గెట్స్ క్యాన్సిల్. 2 టేబుల్ 22 లో 11 టైమ్స్, అంటే 11 into 7 ఈక్వల్ టు 77 స్క్వేర్ సెంటీమీటర్స్. అంటే డి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏబిసిడి ఈజ్ రెక్టాంగిల్. ద రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ ఏబిసిడి అండ్ ఏఈడి ఈజ్. ఇది ఒక రెక్టాంగిల్, అట్లాగే ఒక ట్రయాంగిల్ ఇవ్వడం జరిగింది. మనం దీన్ని కంపేర్ చేసినట్లయితే ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ఏదైనా ఒక ప్యారలోగ్రామ్ కానీ, రెక్టాంగిల్ కానీ, స్క్వేర్ కానీ, ఎందుకంటే స్క్వేర్ రెక్టాంగిల్ ఆల్రెడీ ప్యారలోగ్రామ్స్ అవుతాయని చెప్పుకున్నాం కదా, దాని యొక్క ఏదైనా ఒక సైడ్ మీద ఒక ట్రయాంగిల్ ఉన్నట్లయితే, అంటే ఆ ట్రయాంగిల్ యొక్క బేసు ఈ రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్ యొక్క బేస్ ఏదైనా ఒక సైడ్ ఈక్వల్ గా ఉండాలి. ఈ ట్రయాంగిల్ యొక్క బేస్ ఏబి, రెక్టాంగిల్ యొక్క ఒక సైడ్ కూడా ఏబి అయింది. అలాగే థర్డ్ వెర్టెక్స్ ఆపోజిట్ సైడ్ మీద ఉంది కాబట్టి ఈ ట్రయాంగిల్ మొత్తం రెక్టాంగిల్ లో హాఫ్ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి, రెక్టాంగిల్ కి ట్రయాంగిల్ కి ఉన్న రేషియో 2:1 అనమాట. అంటే బి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. చూసారు కదా, మనం చిన్న చిన్న టిప్స్ ను పాటించినట్లయితే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ను కూడా మనం చాలా తక్కువ టైంలోనే సాల్వ్ చేయగలుగుతాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది మీరు భావించినట్లయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.